సో ఇప్పుడు మనం లోవర్ యాంటిలోప్ క్యాన్యన్ దగ్గరికి వచ్చినాము. ఈ యాంటిలోప్ క్యాన్యన్కి వెళ్ళాలంటే నార్మల్గా హైక్ చేసుకుంటూ వెళ్ళలేము ఒక్కరమే. దీనికి వెళ్ళాలంటే పక్కా గైడ్ని తీసుకొని వెళ్ళాలి. అందుకే ఇక్కడ కెంట్ టూర్స్ అని గైడ్ని బుక్ చేసుకున్నాము. ఇక్కడ అమెరికాలో ఉండే నేటివ్ ఇండియన్స్, మోస్ట్లీ ఈ ఏరియాలో ఉండే నేటివ్ ఇండియన్స్ టూర్ గైడ్స్ లాగా పనిచేస్తారు ఇక్కడ. వాళ్ళకు కూడా ఒక ఉపాధి కల్పించినట్టు ఉంటుందని గవర్నమెంట్ ఇట్లా పెట్టింది. ఇంకో థింగ్ ఏంటంటే ఈ యాంటిలోప్ క్యాన్యన్లో 1997లో 11 మెంబర్స్ ఫ్లడ్స్ వచ్చి చనిపోయారు లోపల. సో అప్పటి నుండి ఒంటరిగా ఎవరిని వెళ్ళనిస్తలేరు, ఓన్లీ గైడ్తో వెళ్ళాలి. సో మీరు కూడా వెళ్ళాలంటే ఇక్కడ గైడ్నే బుక్ చేసుకోవాలి. ఈ ప్లేస్కి యాంటిలోప్ క్యాన్యన్ అని పేరు రావడానికి కారణం, ఒకప్పుడు ఈ ప్లేస్లో ప్రాంగ్ హార్న్ యాంటిలోప్ అనే యానిమల్స్ తిరిగేవి. ఎస్పెషల్లీ వింటర్ టైమ్స్లో వేరే ప్లేసెస్ నుండి ఇక్కడికి మైగ్రేట్ అయ్యేవి. బట్ ఓవర్ ది టైమ్ ఇక్కడికి దగ్గరలో ఉన్న పేజ్ టౌన్లో హ్యూమన్ యాక్టివిటీ ఎక్కువైంది బికాజ్ ఆఫ్ టూరిజం అండ్ డెవలప్మెంట్. ఆల్సో దగ్గరలో గ్లెన్ డ్యామ్ కన్స్ట్రక్షన్, ఇంకా లేక్ పోవెల్లో రీక్రియేషన్ యాక్టివిటీ ఎక్కువ అవ్వడంతో ఆ యానిమల్స్ ఇప్పుడు మైగ్రేట్ అవ్వడం ఆగిపోయింది. మనం ఇండైరెక్ట్గా కూడా నేచర్ని ఎలా డిస్టర్బ్ చేస్తాము అని చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. యాంటిలోప్ క్యాన్యన్లో 2 పార్ట్స్ ఉంటాయి, అప్పర్ అండ్ లోవర్ యాంటిలోప్. మేమిప్పుడు లోవర్ యాంటిలోప్ క్యాన్యన్లోకి వెళ్తున్నాం. అప్పర్ యాంటిలోప్ క్యాన్యన్ గోడలు ఇంకా ఎత్తుకుంటాయి, బట్ ఆ ప్లేస్కి టూర్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంది. ఎనీవేస్, ఓవర్ ఎ టైం నేల సందుల్లోంచి సడన్గా వరదలు రావటం వల్ల శాండ్ స్టోన్ మొత్తం కరిగిపోయి ఇలా క్యాన్యన్ లాగా ఫామ్ అయింది. అమేజింగ్ కదా. నేచర్ వరదలు తెప్పించి డిస్ట్రాయ్ చేద్దామని చూసినా ఇంకా బ్యూటిఫుల్గానే తయారవుతుంది. దట్స్ ది క్యారెక్టర్ ఆఫ్ నేచర్. ఆల్సో ఇక్కడ వీడియోస్ తీయడం నాట్ అలౌడ్. వీడియోస్ తీయొద్దని స్ట్రిక్ట్గా చెప్పారు, బట్ మీకు చూపించడానికి ఫొటోస్ తీస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి వీడియోస్ తీసాం. మీరు మాత్రం ఈ ప్లేస్ విజిట్ చేస్తే జస్ట్ ఫొటోస్ దిగి ప్లేస్ని ఎంజాయ్ చేయండి. యాంటిలోప్ క్యాన్యన్ చూసిన తర్వాత జస్ట్ అట్లా పేజ్ చుట్టూ ఇంకేమేమి ప్లేసెస్ ఉన్నాయని తిరుగుతున్నాం. అండ్ మ్యాప్స్లో ది న్యూ వేవ్ అని వేవ్ లాగా సిమిలర్గా కొత్తగా ఫామ్ అవుతున్నట్టుంది నేచర్లో. వేవ్ మీకు తెలిసి ఉంటే ఇట్స్ అ పాపులర్ డెస్టినేషన్ ఇన్ అరిజోనా. సో ఈ న్యూ వేవ్ ఎలా ఉంటుందో చూడడానికని వెళ్తున్నాము. లెట్స్ సీ న్యూ వేవ్ ఎలా ఉంటుందో. ఒరిజినల్ వేవ్ ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేసినా కానీ వీడియో తీయలేదు. వాట్సాప్ ఏ పైకి? ఓ సాల్ ది వే బ్రో. కార్ అక్కడ పార్క్ చేసినాం. ఇప్పుడు ఈ కొండల లోపలికి వెళ్ళాలి. ఈ ప్లేస్ అంతా గాలికి మెల్లిమెల్లిగా వేవ్ లాగా ఫామ్ అయిపోతుంది. మేబీ ఇంకొన్ని ఇయర్స్లో, మేబీ హండ్రెడ్స్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్లో ఇది సేమ్ ఒరిజినల్ వేవ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అంతే బ్యూటిఫుల్గా ఇది మారిపోతుంది. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ విండ్ యాక్షన్కి ఈ రాయి మొత్తం ఇటు సైడు చుట్టూ ఉన్న రాళ్ళంతా కరిగిపోయి మధ్యలో ఇసుకంతా పేరుకపోయింది చూడండి. నేచర్ ఈజ్ ఆల్వేస్ ఇన్ యాక్షన్. ఎప్పటికప్పుడు ఉన్నది డిస్ట్రాయ్ చేస్తూ కొత్తది క్రియేట్ చేస్తూ ఇంకా అందంగా తయారు చేయడానికి ట్రై చేస్తూనే ఉంటుంది. ది అల్టిమేట్ క్రియేటర్. ఇవన్నీ వేవ్ పాకెట్స్. ఇంకో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ పుట్టి ఇది ఎలా ఉంటుందో చూడాలని ఉంది. టెంపరేచర్ అసలు టూ మచ్ ఉంది. అండ్ కొండలు ఎక్కి దిగడం వల్ల ఆయాసం కూడా ఎక్కువ వస్తుంది. బట్ ఇలాంటి
బ్యూటిఫుల్ ప్లేసెస్ని హిడెన్ జెమ్స్ని ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు ఆ మాత్రం స్ట్రగుల్ ఉండాలి. అటు వేయి ఉద్దాం. అవి చూపి మధ్యలో ఈ పాకెట్ చూడు ఎలా ఉందో. లెట్స్ గో. కెమెరా అయ్యి వెళ్ళిపోవచ్చు మనం అట్లా. ఎండ డేంజర్ ఉంది అసలు బయట. ఎండాకాలంలో మాత్రం అరిజోనా ఎక్స్ప్లోర్ చేయడం నేను ఎవరికి సజెస్ట్ చేయను, బట్ నాకైతే మస్తు మజా వచ్చింది. ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేకపోయినాం ఎండకి, కానీ చూసిన కొన్ని ప్లేసెస్ మాత్రం చాలా బాగుండే. ఇప్పుడు ఏదైనా తిందాం అన్నట్టు పేజ్లో ఆగినాం. తినేసి ఇక మళ్ళీ ఫీనిక్స్కి స్టార్ట్ అవ్వాలి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ టైం బెటర్ కంటెంట్ అండ్ బెటర్ అడ్వెంచర్తో కలుద్దాం.